అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ అవగాహన ర్యాలీ. జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి వేలాది మంది విద్యార్థులు, యువతతో ర్యాలీ. ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలి, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేలా డ్రగ్స్కు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు గత నెల రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. రండి 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 అలా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ అవగాహన ర్యాలీ. జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుండి వేలాది మంది విద్యార్థులు, యువతతో ర్యాలీ. ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలి, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేలా డ్రగ్స్కు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు గత నెల రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. దయచేసి అందరూ విద్యార్థులు దయచేసి ఈ జంక్షన్ పాయింట్ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అర్థమైంది కదా. మనం కూడా కామన్ పీపుల్ గా కేకలు ఈలలు వేయకూడదు. మనం వచ్చింది ఏ ఉద్దేశంతో వచ్చామన్నది ఆ డిసిప్లిన్ 4 రెడీ సార్ చెప్పండి, సార్ దగ్గర తీసుకురావి. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్య రహిత భారత ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. నేడు మనం నషా ముక్త భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సెలబ్రేట్ చేయడం. మాట్లాడద్దు 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున అలా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. దాని కింద ఒక ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఇంకా కొన్ని ఎస్సే రైటింగ్ ప్లస్ స్పీచ్ కాంపిటీషన్ కూడా పెట్టాము. ఇక్కడ మీ అందరికీ తెలుసు, సురక్షిత్ చిత్తూరు కింద, ధైర్య స్పర్శ్ కింద, ఆ ఇనిషియేటివ్స్ కింద కూడా ఒక యాంటీ డ్రగ్స్, యాంటీ గాంజా డ్రైవ్ని మేము చాలా గట్టిగా చేస్తున్నాము. ఈ గత ఒక నెల నుండి ప్రతి సండే ఒక కేసో ఆపరేషన్స్, అక్కడ మన ఈ గాంజా రిలేటెడ్ ఆన్ ద స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. కేసెస్ కూడా చాలా గట్టిగా కట్టాము. అది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఒక ఎస్పెక్ట్. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్, స్పెషల్లీ ఈరోజు మేము యూత్ని పిలిపించడం జరిగింది. ఎందుకంటే రేపు వాళ్ళే మాకు ఫ్యూచర్, అండ్ వాళ్ళకి ఈ అవేర్నెస్ ఇస్తే ఆ దారికి పోకుండా ఆపితేనే మేము సక్సెస్ అయిపోతాము. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి ఆ దారికి వెళ్ళిపోయారు అంటే రీహాబిలిటేషన్ చేయడానికి, కేసెస్ కట్టడానికి చాలా దానికి లాస్ అవుతుంది, ఆ పర్సన్కి కూడా, సొసైటీకి కూడా. అండ్ ఈరోజు నా తరఫు నుండి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా యాక్టివ్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గానే చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీస్కి, మన జిల్లా పబ్లిక్కి నో డ్రగ్స్ చిత్తూరు, డ్రగ్స్ రహిత్ చిత్తూరు ఆ టార్గెట్తో ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ.